నమస్కారం. చాలా రోజులైంది ఒక మిత్ బస్టర్ చేసి. 'లక్ష్మణ రేఖ' ద బిగ్గెస్ట్ మిత్. యెస్. సో, చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, సీతమ్మ వారిని రక్షించడానికని చెప్పి లక్ష్మణ స్వామి ఒక లక్ష్మణ రేఖ అనేది గీసి వెళ్లారు అని చెప్పి. ఇవి తర్వాత రాసిన రామాయణాల్లో కాల్పనికత జోడించి దీన్ని పెట్టారే తప్పితే, వాల్మీకి రామాయణంలో ఎక్కడా కూడా ఇది లేదు. వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ అనే ప్రస్తావనే లేదు. సీతమ్మ వారు కోపంతో కొంచెం నిందించి మందలించిన తర్వాత లక్ష్మణ స్వామి ఆ దేవతలే నీకు రక్షగా ఉంటారని చెప్పి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. కాకపోతే లక్ష్మణ రేఖ అనేది మాత్రం లేదు. కాకపోతే ఏంటంటే రావణుడు కూడా ఆవిడ్ని భూమితో సహా ఎత్తినట్టు చూపిస్తారు కానీ ఆవిడని ఎత్తుకొని వెళ్ళిపోతారు. అయితే చాలా మంది క్వశ్చన్ ఇలా ఎందుకు చూపిస్తారు సినిమాల్లో అంటే, సీతమ్మ వారిని ఒక అసురుడు తాకాడు అంటే ఒక రకంగా అందరి మనోభావాలు దెబ్బతింటాయి అన్న రకంగా అది చూపిస్తారంతే. కాకపోతే ఏంటంటే ముట్టుకున్నా ఏమీ కాలేదు అంటే అప్పుడు కేవలం తీసుకెళ్ళిపోవడానికి ముట్టుకున్నాడు. ఆయన ఎప్పుడైతే దురుద్దేశంతో అనుభవించాలని ముట్టుకుంటాడో అప్పుడు ఆయనకి శాపం వర్తిస్తుంది. అప్పుడు ఆయన చనిపోతాడనమాట. సో, అందుకనే ఆయన సీతమ్మని ఎప్పుడూ గూడా ముట్టుకోలేదు. అంటే ముట్టుకోలేదంటే ఆయన చెరచాలని చూడలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు అలా చేస్తే తనకి శాపం వర్తిస్తుంది అని. ఎంతో మందిని ఆహ్, రావణాసుడు చెరిచిన దాఖలాలున్నాయి. కాబట్టి చెల్లెలికి అన్యాయం జరిగినా గూడా సీతమ్మని ఏమీ జేయలేదు అనేది ఒక మిత్. గుర్తుపెట్టుకోండి.